హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక ఊరిలో ఒక ఆయన చనిపోతే అందరం అక్కడికి వెళ్ళినాం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన దానం అయ్యే టైంకే ఒక పెద్ద ఆయన వచ్చిండు. చనిపోయిన వ్యక్తి నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఇవ్వాలి, అది ఇస్తేనే నేను దానం కానిస్తా అని చెప్పేసి పెద్ద లొల్లి చేసాడు. అక్కడ ఉన్నటువంటి చనిపోయిన ఆయన కుమారులను పిలిపించి విషయం మొత్తం చెప్తే, మా నాన్నకు 10 లక్షల బాకీకి మాకు ఎట్లాంటి సంబంధం లేదు, మేము 10 లక్షలు కాదు కదా 10 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేము అని చెప్పేసి వాళ్ళు జుకాయించారు. ఎట్లరా అని అందరం మేము అనుకుంటుంటే, పెద్ద ఆయన మాత్రం మొండికేసి అట్లనే బరాబరి కూర్చుని ఇంట్లో ఏడుస్తున్నటువంటి ఆడపిల్లను పిలిపించారు. అమ్మ, మీ నాన్న ఈ విషయం జరిగిందని చెప్పేసి అప్పుడు ఆడపిల్ల అన్నది, నా ఒంటి మీద ఉన్నటువంటి నగలు మొత్తం తీసుకోండి, మీ 10 లక్షలు బోను, మిగిలిన డబ్బులు నాకు ఇవ్వండి, మా నాన్న దానం మాత్రం చేయనియండి అని చెప్పేసి ప్రాధేయపడింది. అప్పుడు అందరం ఆశ్చర్యపోయినాం. ఆ పెద్ద ఆయనే ఆమె నగలు మొత్తం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవారి మళ్ళీ ఆ పెద్ద ఆయన అదే ఇంటికి వచ్చిండు, నగలు తీసుకొని వచ్చిండు, అట్లాగే 10 లక్షల రూపాయలు తీసుకొచ్చిండు. ఆ ఆడపిల్లను పిలిచి, అమ్మ నీ నగలు తీసుకో, అట్లాగే ఈ 10 లక్షలు తీసుకో అని చెప్పేసి మాట్లాడాడు. అరే అదేంది, పెద్ద ఆయన బతుకున్నప్పుడు అందరికి దానం చేసేది, ధర్మాలు చేసేది, అట్లాంటిది నువ్వు నిన్న ఇట్లా మాట్లాడినావు, ఇప్పుడు గట్ల మాట్లాడుతున్నావు ఏం చెప్పేసి మేము అడిగినాం. అప్పుడు ఆయన చెప్పిండు, పెద్ద ఆయన బతుకున్నప్పుడు నా ఇంట్లో పరిస్థితి బాగలేనప్పుడు 10 లక్షల రూపాయలు నాకు అప్పుగా ఇచ్చింది, నేను కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చనిపోయిందని తెలవగానే ఆ 10 లక్షలు ఇవ్వడానికి నేను వచ్చాను, కానీ ఈ 10 లక్షలు తీసుకోవడానికి ఈ కుటుంబంలో అర్హులు ఎవరని చెప్పేసి నేను చిన్న నాటకం ఆడాను, నన్ను క్షమించండి అని చెప్పేసి మాట్లాడాడు. మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం. అప్పుడు అన్నాడు, అమ్మ నీ నగలు తీసుకో, అట్లాగే 10 లక్షలు తీసుకో, ఈ 10 లక్షలకు అర్హురాలు నువ్వే అని చెప్పేసి ఆ పెద్ద ఆయనే ఆ డబ్బులు ఆ నగలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని సంస్కారాలన్నీ కూడా ఘనంగా నిర్వహించి అందరినీ ఒప్పించి మెప్పించింది. ఫ్రెండ్స్, ఈ రోజులలో ఆడపిల్ల పుడితే అరిష్టమని, అబ్బాయి పుడితే అదృష్టమని భావిస్తుంది, కానీ ఇద్దరూ సమానమని ఇక్కడ అర్థమవుతుంది. అబ్బాయి మన వారసుడు అనుకుంటాం, అమ్మాయి కాదనుకుంటాం. అమ్మాయి కూడా మన వారసురాలే. పుట్టినింటిలో పెరిగి మెట్టినింటికి వెళ్ళినా కూడా తన తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలను ఎక్కడ కూడా తగ్గించు. అందుకనే మనం ఆడపిల్లను ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, సమాజంలో వాళ్ళని గుర్తించాలి. వ్యధలనే బాపే సురగంగతానే, చీకటిలో చిరు దివ్వెలా తాను మారి